ఏం చెప్తున్నావే మానస? ఏం లేదే, బట్టలు ఆరెత్తున్నా. అయిపోయినాయా అన్ని బట్టలు? అయిపోయినాయి అన్ని. సరే మరి పో, మళ్ళా స్నానానికి పో. పోతుంది కానీ ఫస్ట్ లడ్డు కానీ చేయని, స్కూల్కి పోతాడు కదా. లడ్డు తర్వాత చేస్తాడు కానీ నువ్వు ఫస్ట్ చేసి, నీకు పని ఉంది. ఆగో, నాకేం పని ఉంది? నువ్వు ఫస్ట్ బట్టలు ఆరేసి క్లిప్పులు పెట్టి పో, స్నానానికి పోయి రెడీగా మంచిగా. ఆగో, ఎందుకే? నేనే ఫస్ట్ పోయి స్నానం చేయమంటున్నావు, పని ఉందంటున్నావు. ఏం పని? ఎడికన్నా పోవాలా అయింది? ఎడికి పోయేది లేదు కానీ నేను చూడడానికి వస్తున్నారు. అగో, చూడ్డానంటే ఎవరు చూడ్డానికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఏంది క్లియర్గా చెప్పు. మన శారద సంబంధం తీసుకొచ్చింది, సో నిన్ను చూడడానికి వస్తున్నారు రెడీగా మంచిగా. ఎవరిని అడిగి తీసుకొచ్చిండే సంబంధం? శారదక్కకి తెలీదా ఏం నడుతుంది అనేది? ఎట్లా తీసుకొచ్చింది? ఏం నడుతుంది? అంత అయిపోయింది కదా, ఇక ఏంది ఆయనే తెలిసింది కదా ఎట్లా అంటాడు. మళ్ళా ఇంకేం నడుతుంది? అరే, ఇంత జరిగినాక ఎవరు పెళ్లి చేసుకుంటారే నన్ను? దాని తర్వాత ఆయనకి అసలు చెప్తున్నారా? వాళ్ళకి చెప్పిండ్రా ఇవన్నీ? అరే, ఈ చిన్నదాన్ని ఎవరు చెప్తారే? ఇట్లా చెప్పొద్దు. అందరింట్లో జరగవా ఏంది? అందరూ దాచుకునే చెప్తారు. ఇట్లా అందరికీ చెప్పుకుంటూ పోతారా ఇట్లా జరిగిందని? మూసుకొని ఉండు నువ్వు కూడా. అంటే మోసం చేసి సంబంధం కుదిరిస్తావా? వాళ్ళకి చెప్పవా? చెప్పకుండా అన్నీ దాచి దాని తర్వాత తెలిస్తే ఏం చెప్తావు? ఏం తర్వాత ఎందుకు తెలుస్తుంది? తెలిస్తే తెలియని ఏమవుతుంది? ఇక ఒకసారి పెళ్ళైతే ఏం చెప్తారే? నేనేమన్నా గెంటెత్తారా? గెంటెచ్చినా పంచాయతీ పెట్టినావు అనుకో, సెట్ అయిపోతుంది. అరే, అట్లా మోసం చేయొద్దు. ఏదైనా చెప్పాలి. చేసుకుంటా లేకపోతే లేదు. అట్లా మోసం చేసి చేస్తారా అని? నీ కొడుకు ఉంటే నువ్వు అట్లనే నీ కోడల్ని అట్లా తీసుకొస్తావా నాలాంటి అమ్మాయిని? నీకేమైంది? నువ్వేమన్నా ఎసెంటి అమ్మాయా? ఇంత మంచి అమ్మాయి ఏమవుతుంది? ఈ కాలంలో అంతా కామనే. మూసుకొని ఉండు, ఏం చెప్పే అవసరం లేదు. అంత అయిన తర్వాత తెలితే తెలియని, కానీ మన నోటితో మనం ఏమైనా చెప్పుకుంటామా అని? చెప్పొద్దు, నువ్వు కూడా చెప్పకు. చెప్పడం వేరే విషయం, కానీ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు సంబంధం ఏం చూడకండి. చూసిండనుకో నేను మాత్రం చెప్తా, వచ్చిన వాడికి చెప్తా అన్నీ. పిచ్చిగిట్ట పట్టిందా నీకు? నాటకాలు చెప్తున్నావు. మూసుకొని ఉండు. ఇంత చేసినా ఏమనలే కదా, అందుకు తలకెక్కుతున్నావు. బాపుకి చెప్పినానుకో ఇక అంతే. నువ్వేమన్నా చేసుకో, నేనైతే ఒప్పుకోను. అరే, ఏడిపోతున్నావు? ఈడ మాట్లాడుతున్నా కదా, మూసుకొని పోయి స్నానం చేసి రెడీగా. ఇన్నీడ ఎవరా ఏం అడగట్లే సజెషన్స్, అర్థమైందా? మేము చెప్పినట్టు నడువు. నువ్వు చెప్పినట్టు మేము నడిచి ఆయనను పిలిచినాం పెళ్లి కోసం, కానీ వాడు వేస్ట్ గాడు, అర్థమైందా? పో. ఏం జరుగుతుంది? ఏందా గోలా? చూడే బాపు, పెళ్లి చేసిస్తుందట, సంబంధం చూస్తుంది. నా గురించి ఇవన్నీ ఏమేమి జరిగిందో అది చెప్పకుండా మోసం చేసి చెప్తుందంట పెళ్ళి. అయితే దాంట్లో తప్పేముందిరా? అరే బాపు, నువ్వు కూడా అట్లా అంటే ఇట్లా చెప్పు. ఇంటికి పెద్దవి నువ్వు. ఇట్లా మోసం చేసి అబద్ధం మాట్లాడి ఎప్పుడు వరకు ఉంటాను చెప్పు? ఎప్పుడో ఒకసారి బయటికి వస్తుంది, అప్పుడు ఎట్లా? నా జీవితం నాశనం కాదా? అయినా ఇప్పుడు నాకు పెళ్లి చేయాలని లేదు బాపు, నువ్వు జర అర్థం చేసుకో నా గురించి. ఏం అర్థం చేసుకోవాలిరా? తప్పు చేసినోడేమో మంచిగున్నాడు, మనం ఏం చేయలే, మనం నమ్మినాం, ఇక మమ్మల్ని ఇట్లా మోసం చేసిండ్రు. మనం ఏమన్నా మా చెడ్డోళ్ళమా? మంచోళ్ళం కదా. నీ మాట విన్నాం రా, ఎంత వినలే. నువ్వు నచ్చినట్టు నీ ఇష్టానికి వాడిని పిలిచినాం, పెళ్లి చేపిస్తా అనుకున్నాం. ఏం జరిగింది? మోసం జరిగింది. ఆయన ఎట్లా ఉంటాడో తెలిసింది కదా. మళ్ళా ఇక నీది చాలా విన్నాం, ఇక మా మాట వినవా? ఇక మేమేమన్నా తప్పు చేస్తామా నీ గురించి? అంత మంచి చూస్తాం కదా. నువ్వు బాధపడకు, నీ మంచి కోసమే చెప్తున్నాం. ఏం చేసినా నువ్వు మా మీద నమ్మకం పెట్టు. నువ్వు బస్ మేము చెప్పినట్టు విను. ఇక మా ఇద్దరైతే తీసినావు, ఇక జర ఏమన్నా మా గురించి ఆలోచిస్తే ఇక సంబంధానికి ఒప్పుకో. మేము చూస్తామన్నీ, మంచి చెడు అన్నీ చూసే చేస్తాం. నువ్వు టెన్షన్ పడకు. సరే బాపు, నువ్వు టెన్షన్ పడకు. ఇక నువ్వు చెప్పినట్టే చేస్తా, మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీరు ఏదంటే అది, నేనేం ఎవరికి చెప్పను. మీరు చేసినట్టే, మీరు చెప్పినట్టే చేస్తా. నువ్వు బాధపడకు బాపు. పో బిడ్డ, రెడీగా పో, మంచిగా పో, సంతోషంగా ఉండు పో. సరే బాపు, పోతున్నా. సో క్యూట్ పప్పీ, తాగు, మిల్క్ తాగు. మమ్మీ, ఈ డాగ్ మనం పెట్టుకుందామా? బికాస్ చాలా క్యూట్గా ఉంది కదా. ఓకే కానీ ఈ డాగ్ మరి ఎవరిదో? వేరే వాళ్ళ ఇంటి డాగ్ ఈడికి వచ్చిందేమో. మళ్ళీ మనం పెట్టుకున్నాం అనుకో మంచిగా, వాళ్ళు వచ్చి మమ్మల్ని మీద గొడవ పెడతారు మళ్ళా. డోంట్ వరీ, ఎవరైనా వస్తే ఇచ్చేద్దాం, అప్పటి వారికి ఇక్కడే పెడదాం. ఓకే, సరే థ్యాంక్ యూ. ఏం చెప్తాండ్రు? ఏం నడుతుంది? రారా మీనాక్షి, దా. అత్తగాని ఈ కుక్క పిల్ల ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు? మంచిగా ఉంది.
ఏమో ఎవరి కుక్క పిల్లను కానీ మా ఇంటికి వచ్చి అరుస్తూ ఉండే. ఇక ఆకలి ఎత్తాందేమో కావచ్చు అనుకొని ఇక పాలు పెట్టినాం. అచ్చా అచ్చా. ఇక సంధ్య పెంచుకుందాం అనుకుంటుంది మరి. ఇక ఎవరి కుక్కనో ఏమో కానీ ఇక ఉన్నన్ని రోజులు ఎవరు రాను అన్ని రోజులు పెట్టుకుంటాను. ఏమవుతుంది? అచ్చా అచ్చా. అవును, నువ్వెందుకు వచ్చినా? ఏమన్నా కావాలా చెప్పు. అందుకే వచ్చినా కానీ జరంతా చాయ్ కప్పులు ఉన్నాయా సెట్టు? ఉన్నాయి ఉన్నాయి. చాయ్ కప్పులు సెట్, టీ సెట్ అంటావు కదా, చాలా ఉన్నాయి. 2-3 సెట్టులు ఉన్నాయి. ఒక 2 సెట్టులు ఇయ్యరాదు, దాంతోపాటు ఒక ట్రే కూడా ఇయ్యి. సరే సరే ఇస్తా కానీ ఎందుకు? ఎవరైనా గెస్టులు వస్తానరా? అవును, మన మానసని చూడ్డానికి వస్తాను. అవునా అని? అబ్బా, మంచి శుభవార్త చెప్పినావు. మంచిగా అయింది. సంబంధం చూడు, మంచోడు ఉంటే చేసి. ఇక మా సంధ్య కూడా చెప్తాంది, మానస కూడా ఇద్దరు మంచిగా బెస్ట్ ఫ్రెండ్లు, పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటారు. ఓ మై గాడ్ ఆంటీ, ఎవరు ఎవరు వస్తున్నారు చూడడానికి? అండ్ సంధ్య ఓకే అందా? అవునరా, ఫస్ట్ అయితే చెయ్యనంది, కానీ వాళ్ళ బాపు ఇక సంజాయించిన తర్వాత చేస్తా అన్నది. మరి ఇక ఏం చేద్దాం, చేయాలి కదరా. ఇక చూసినావా, పెళ్లి చేయనందుకు ఇట్లా ఇంత పని చేసి పెట్టింది. ఇక చేసేసుడే. అరే ఆంటీ, ఆమె ఇష్టం లేకుండా ఎందుకు చేస్తున్నారు? నీకు తెలియదే సంధ్య, నువ్వు చెప్పు మీనాక్షి. ఎవరి సంబంధం, ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎట్లుంటాడో, ఏం చేస్తాడంట? అగో అవన్నీ శారద ఫోన్ చేసి చెప్పిందనమాట. నిన్న నవ్వుల పురువైంది కదా, ఇక ఆడ ఒక అబ్బాయి ఉన్నాడంట, ఆయన చాలా మంచోడంట. ఇక చెప్పింది ఫోన్ చేసి. ఇక మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పలే కానీ ఇంటికి వచ్చి మాట్లాడుండ్రి, ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడుగుండ్రి వచ్చినాక అని అంది. కానీ మంచి సంబంధం అని చెప్పింది మరి. అచ్చా అచ్చా, అవునానే, మంచిదే మంచిది. ఎప్పుడు వస్తాన్రే ఇంటికి? ఇప్పుడే వస్తాన్రా? అవునవును, మన ఇంటికి వస్తాన్రు. అగో మరి నేను ఒకటి అన్నల్లా, ఏమనుకోకపోతే? అగో అనరాది. ఇక ఎంతమంది వస్తాన్రో తెలీదు, ఇక చూడ్డానికి సంబంధాని కోసం వస్తాన్రు కదా, ఒక పని చేసి మా ఇంట్లో పెట్టరాది. మీ ఇంట్లోనానే? అవును, ఎందుకంటే ఇక నీ ఇల్లు చిన్నగా ఉంది కదా, ఇక నీ ఇంట్లో ఏం చేస్తావు చెప్పు? ఇక ఎంతమంది వస్తారో తెలీదు, ఆడ ఎట్లా కూర్చోబెడతావు ఏంది? దానికన్నా మా ఇంట్లో తీసుకొచ్చినావు అనుకో, ఇక మంచిగా ఉంటుంది. ఆడ మంచిగా పెద్ద హాల్ ఉంది కదా, అందరూ కూర్చోవచ్చు, ఎంతమంది వచ్చినా టెన్షన్ లేదు. అచ్చా, అట్లంటావా? అవును, కొంచెం నాష్టా తీసుకురండి, జరంత సమోసాలు, జిలేబీలు, ఇక థమ్స్అప్ అంతే. ఇక ఇవన్నీ తీసుకొచ్చిననుకో మంచిగా ఇంట్లోనే చూసుకోవచ్చు మళ్ళా. అట్లంటావానే? సరే మరి, ఇక నువ్వు అన్నావు కదా, అట్లానే చేద్దాం. ఇక మీ ఇంట్లోనే పెడదాం. శారదకి జరంత కాల్ చేసి చెప్తా. సరే సరే పో మరి, నేను జరంతా క్లీన్ చేసి పెడతా. నేను రావాలా మరి హెల్ప్ చేయడానికి? లేదు లేదు, క్లీనే ఉంది, జరంతా అట్లా టేబుల్ పెడతా, రెడీ పెడతా. సరే సరే, నేను పోయి శారదకి కాల్ చేస్తా మరి. సరే. ఎట్లున్నారు రాధా గారు, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? మేం జోరుదారు ఉంటాం, నవ్వుల పూర్వాలం ఎగ్దాం నవ్వుతూనే ఉంటాం. అవునండి తెలుసు, కానీ మన జానికి ఎందుకు తీసుకురాలే? తీసుకొత్త అయిపో కదా. అగో సడన్గా వచ్చినమే, లేకపోతే తీసుకొచ్చే వాళ్ళం. అచ్చా అచ్చా, అవునా? ఇదిగో మీనాక్షి, వీళ్ళు తెలుసు కదా, లక్ష్మక్క, మన నవ్వులపూర్లో ఉంటుంది. తెలుసు తెలుసు, విన్నా. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి, నమస్తే. ఇగో వాళ్ళ పక్కనేమో చిట్టమ్మ గారు ఉన్నారు. ఇక వీళ్ళు పెళ్ళి కొడుకు అంటే వాళ్ళ మమ్మీ. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. అటు సైడ్ ఏమో కిషోరు పెళ్ళి కొడుకు చూడండి. ఇంకా అటు సైడ్ ఏమో మా అన్నయ్య గారు నరేందర్ గారు పెళ్ళి కొడుకు వాళ్ళ డాడీ. నమస్తే అండి. నమస్తే. నమస్తే నమస్తే. రే నువ్వు కూడా చెప్పు, నమస్తే చెప్పు వాళ్ళకి. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే బాబు. నమస్తే. నేను అమ్మాయి వాళ్ళ అమ్మని, ఇక మా పక్కన అమ్మాయి వాళ్ళ డాడీ. ఇక నాకు ఒక కొడుకున్నాడు, చిన్న కొడుకు, స్కూల్కి పోయిండు. ఇక మా కూతురు పెద్దది. అచ్చా అచ్చా, అవునా? మాకైతే ఒకే కొడుకు కిషోర్, అంతే. ఇక మాకు ఎవరు లేరు. ఇల్లుంది మాకు, ఇంకా సిటీలో ఇల్లుంది, డ్యూప్లెక్స్ ఇల్లుంది. దాని తర్వాత మా కొడుకుకి పోలీస్ ఆఫీసర్ జాబ్ ఉంది. దాని తర్వాత మా ఆయన అయితే రిటైర్ అన్నమాట. ఆయన కూడా పోలీస్లోనే ఉండే, రిటైరు. అంతే మేము. ఇక ముచ్చట్లే పెడుతూ ఉంటారా? పిలవండి, అమ్మాయిని పిలవండి. పిలుస్తాం. అప్పటి వరకు నాష్టా చేయండి జరంతా. నాష్టా ఎందుకు చేసిండండి, ఆల్రెడీ తినేసి వచ్చినాం. ఇక శారద వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి వచ్చేసినాం. ఇక
పర్లేదు పర్లేదు, జరంతా తీసుకోండి, స్వీట్ తీసుకోండి కొంచెం. సరే సరే, అమ్మాయిని కూడా పిలవండి, తింటాం కానీ. సరే సరే, పిలుస్తాం. సంధ్య, అమ్మాయిని తీసుకురారా. నేనైతే ఎంత అమ్మాయి వచ్చినా అస్సలు ఓకే అనను. మొత్తం మొహం తిప్పుకొని ఉన్నాను అనుకో, అమ్మాయికి తెలిసిపోతుంది నాకు ఇంట్రెస్ట్ లేదని. కూర్చో అమ్మా, కూర్చో. అమ్మాయి అయితే అచ్చం మహాలక్ష్మిలా ఉంది. ఎంత మహాలక్ష్మి ఉన్నా నేనైతే అస్సలు చేసుకోను, చూడను కూడా చూడా. నీ పేరేంటమ్మా? అగో సిగ్గుపడింది కదా. పర్లేదే, చెప్పు, నీ పేరు చెప్పు. మానస. షిట్, తెలియకుండా నేను పాత షర్ట్ వేసుకొని వచ్చిన. ఫస్టే తెలుసుంటే మంచిగా రెడీ అయ్యి వచ్చేవాడిని. ఫస్ట్ ఇంప్రెషనే వేస్ట్ అయిపోతుందేమో. ఎస్ అంటారో నువ్వు అంటారో కూడా తెలీదు. వాళ్ళ పేరెంట్స్ ఎస్ అంటారో నేను అంటారు. అప్పటి నుంచి మొహం తిప్పుకుంటుండే. మానస, ఏం చదువుకున్నావురా? బీటెక్ ఫైనల్ ఇయర్. చదువు ఆపేసిందని చెప్పిండ్రు కదరా, ఏమైంది? చదువుకుంటున్నా ఇప్పుడు కూడా? అవునండి, యాక్చువల్లీ నేను చదువుకుంటూనే ఉండే, కానీ వచ్చేసిన, ఆపేసిన. ఎందుకురా, చదువుకోవాలని లేదా, లేకపోతే ఏమైనా ఇబ్బందా? లేదు లేదు, ఎందుకు ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది లేదు, ఇష్టంతోనే ఆపేసింది. ఎందుకు ఆపేసినావు? ఫైనల్ ఇయర్ అంటున్నావు, మంచిగా అది కూడా కంప్లీట్ చేసి. ఆంటీ చేస్తా. ఎక్కడ చదువుకున్నావురా? సిటీలో చదువుకున్నా ఆంటీ. మేము కూడా సిటీలోనే ఉంటాంరా. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? హైదరాబాద్లో చదువుకున్నా ఆంటీ. అగో అవునారా, మేము కూడా అక్కడే ఉంటాం. హాస్టల్లో ఉండుంటావు కదా? అవునాంటీ. అచ్చా అచ్చా. ఇంకా మీకేమైనా అడగాలంటే అడగవే మీనాక్షి. అడగండి, మీకేమన్నా అడిగేది ఉంటే అడగండి. సరే సరే, అడుగుతా. నీ పేరేంటిరా బాబు? బాబు, నీ పేరేంది? మిమ్మల్నే, మీ పేరేంటి? హెడ్ ఫోన్స్ గిట్టా పెట్టి ఉన్నారా ఏంది? లేదు లేదు, ఏమైందో? రే, ఏం చెప్తున్నారా? నిన్ను వెళ్తాను కదా, ఏడున్నావు? ఏ దాశలో ఉన్నావు? ఈయనేంటి అప్పుడు కూడా నన్నే చూస్తూ ఉండే, ఇప్పుడు కూడా నన్నే చూస్తున్నారు. ఇతను అతనే కదా ఆ రోజు కలిసినాయని. ఏమైతుంది? కిషోర్ బాబు, ఏమైందండి? ఏమన్నా ప్రాబ్లమా? రే కిషోరా, ఏమైంది బాబు, ఏమైంది? నిన్ను అప్పటి నుంచి అమ్మాయి వాళ్ళ బాబు వెళ్తాడు. ఏడున్నావురా? ఏం చెప్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? వీడికి పెళ్ళక్కర్లేదు కదా, అందుకే నాటకం చేస్తున్నాడు. మన ఇద్దరు తిత్తాడేమో ఈడ. రేయ్, ఎట్లాగో అట్లా ఏదో ఈరోజు కానీరా, మంచిగుండు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, కానీ ఇప్పుడైతే ఇట్లా నాటకాలు చేయకు. అరే అమ్మ, అట్లా లేదే, నచ్చకపోవడం అట్లా లేదు. ఏమన్నా ప్రాబ్లమా అండి? లేదు లేదు అత్తమ్మా, ఏం ప్రాబ్లం లేదు. రేయ్, అప్పుడే అత్తమ్మ అంటావారా? నచ్చలే అనుకుంటే అత్తమ్మ అంటున్నావు, ఏం జరుగుతుంది? చలో, ఇక మొత్తం అడుగుడు అయిపోయింది, చూసుడు అయిపోయింది, అంతా అయింది. ఇక బయలుదేరుతాం మరి, ఇక పోతాం ఇక మేము. అప్పుడేనా? షిట్. అగో కాసేపు ఆగరాదు, మంచిగా డిన్నర్ చేసి పోరు. లేదు లేదే, డిన్నర్ ఇక నేనే ప్రిపేర్ చేస్తా. పొద్దున లంచ్ సాదా అంటే సింపుల్గా చేసినాం, జరా డిన్నర్ ఇక మంచిగా చేస్తాం. ఇక మీరు ఇంతవరకు వచ్చినందుకు మా ఇల్లు కూడా చూసిపోండి. అవునవును, కరెక్టే, నేను కూడా అదే అందాం అనుకున్నా. ఇక ఇల్లు చూస్తే ఒక పని అయిపోతుంది. దాని తర్వాత మీరు వీళ్ళ ఇల్లు చూడండి. ఇక కన్ఫామో లేదో అవునో లేదో ఫోన్లో మాట్లాడుకుందాం.